హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. మా అన్నయ్య వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్ట అవుతుందన్నమాట. శివాలయం ప్రతిష్ట చేస్తున్నారు. ఇక్కడైతే 3 డేస్ అన్నమాట. 5, 6, 7 అన్నమాట. ఈరోజు 5th అన్నమాట, ఫస్ట్ డే. అందరూ కలశాలు తీసుకొని టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయారండి. చూసారండి, ఇదంతా శివాలయము ఆవరణ అన్నమాట. చాలా పెద్దదైతే కట్టారండి. చాలా బాగుంది. ఇంకోండి కలశాలు తీసుకొచ్చారండి అందరూ. ఈ కలశాల్లోన పసుపు, కుంకుమ, అలాగే కొంచెం గంధం, పువ్వులు, అలాగే మామిడాకులు కూడా వేసుకున్నారనమాట. ఇంట్లో ప్రతి ఒక్క ఆడవారు కూడా కలశాన్ని అయితే పట్టుకున్నారండి. మేము కూడా పట్టుకున్నాము. మేము కూడా వచ్చాం కదా, మా పిల్లలు అలాగే మా వదిన పట్టుకున్నారనమాట. ఇదిగోండి అందరూ ఎల్లో కలర్ డ్రెస్లో ఉన్నారు. ఏంటి అంటే ఇది కలర్ కోడ్ అనమాట. ఎల్లో కలర్ పెట్టారు, శివాలయం కదా అని అందరికీ ఎల్లో వేసుకోమని చెప్పారండి. అందరూ ఎల్లో కలర్ వేసుకున్నారు. చాలామంది మామూలు కలర్లో డ్రెస్లో ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళకి తెలియదండి, ఈ ఊరి ఆడపిల్లలు పక్క ఊరు నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు మామూలు కలర్లో వచ్చారు. ఊర్లో అయితే చాలామంది అంటే అందరూ కూడా ఎల్లో కలరే వేసుకున్నారండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం కదా, ఇప్పుడు ఈ ఊరంతా మనము నడవాలన్నమాట. మొత్తం ప్రదక్షిణం చేయాలంట ఈ కలశాలు పట్టుకొని. ముందైతే ఒక DCMలో విగ్రహాలు అన్నమాట. చాలా విగ్రహాలు ఉన్నాయండి. నంది, అలాగే శివలింగము, శివపార్వతులు, నెక్స్ట్ నవగ్రహాలు, చాలా విగ్రహాలే ఉన్నాయండి. గుడికి సంబంధించిన విగ్రహాలన్నీ. అలాగే మొత్తము ఊరంతా తిప్పాలన్నమాట అవి. మేము కూడా వాటితో పాటు వెనక తిరుగుతున్నామండి కలశాలు పట్టుకొని. మాకైతే చాలా బాగా అనిపించింది, కానీ ఎండ అయితే ఎక్కువగానే ఉందండి. మేమైతే 7:30కి అయితే బయలుదేరాము. స్టార్ట్ అయ్యిందనమాట గుడి ఆవరణ నుంచి. మళ్ళీ చుట్టూ ఊరంతా తిరుక్కొని మళ్ళీ సేమ్ ప్లేస్కే రావాలి ఈ కలశాలు పట్టుకొని. ఇగోండి ఇదైతే హోమం కాల్చే ప్లేస్ అన్నమాట. ఇలా కట్టారనమాట. దీని లోపల హోమాలు కూడా జరుగుతాయండి. ఈ 3 డేస్ కూడా మొత్తము ఇంకా గుడి దగ్గరేనండి. అన్నీ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. హోమాలు, కుంకుమ పూజలు, అలాగే అన్నీ చేస్తున్నారనమాట ఇక్కడ. మేము కూడా వచ్చాము అందుకోసమే. మా అన్నయ్య వాళ్ళు పిలిచారు మాకు కూడా రమ్మని. ఇగోండి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఊరు చాలా పెద్ద ఊరండి. ఇగోండి ఇక్కడైతే అందరూ స్వామి మాల వేసుకున్నారండి. స్వామి అంటే శివమాల అన్నమాట, నార్మల్ స్వామిలు కాదు. శివమాలలు అందరూ వేసుకున్నారు. చూసారండి, మొత్తం అందరూ ప్రతి ఇంటికి ఒకరు లెక్క. ఒకరేంటి ఎంతమంది ఆడవారు ఉంటే అన్ని కలశాలు పట్టుకొని అయితే బయలుదేరారు. ఇగోండి దారి మొత్తము ఇలాగ భజనలు చేస్తూనే చుట్టూ తిరిగారనమాట. చూసారండి, ఈ DCMలో అయితే విగ్రహం కనిపిస్తుంది కదా, నంది విగ్రహం అనమాట. లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఊరు మొత్తం తిప్పుతూ మళ్ళీ మనము గుడి దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఇగోండి కోలాటాలు పెట్టారండి. కోలాటాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా బాగుందండి, కన్నుల పండుగగా ఉంది ఈ గుడి ప్రతిష్ట మాత్రము. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి ఇలా ప్రతిష్ట చేసే దగ్గరికి. ఇలా చేస్తారని నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోండి కోలాటాలు ఆడుతున్నారు ఇక్కడ. అందరు సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ప్లీజ్ అండి, మీకు కూడా నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ఊర్లో ఉన్నట్లయితే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇదే ఊర్లో ఉంటే. చూడండి కోలాటం బాగా చేస్తున్నారు కదా, బాగా ఆడుతున్నారు అనమాట. ఇవ్వండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారనమాట. వచ్చి చాలా సందడిగా ఉందన్నమాట ఊరు. చాలా బాగుంది ఊరు. మేమైతే ఈ ఊరు మొత్తం తిరగడానికైతే
ఒక 3 అవర్స్ పట్టిందండి. నడుచుకుంటూ వెళ్ళాము ఊరంతా తిరుక్కుంటూ. అలాగే తలపై ఈ కలశాలతోనే తిరిగామండి. ఇంకా కలశాలకి వైట్ దారం కట్టి దానికి పసుపు కొమ్ము కట్టారనమాట. ఇవ్వండి కోలాటాలు. చాలా సాంగ్స్కి అయితే డ్యాన్సులు చేశారు వీళ్ళు. చాలా బాగుంది కూడా వాళ్ళ డ్యాన్స్. చూసారండి, అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యారండి నడవడము. అలా కొంచెం దూరం నడవడము, అలాగే ఆగడము, మళ్ళీ కొంచెం నడవడము, మళ్ళీ ఆగడము, ఇలానేనండి. ఇలా ఊరంతా తిరిగేసాము. బయట అయితే చాలా వేడిగా ఉందండి. ఎండ అయితే టూ మచ్గా ఉంది. కానీ ఈ కలశాలు పట్టుకొని నడుస్తుంటే మాకు అంతగా అనిపించలేదండి. ఎందుకంటే అంతా మన శివుని ఆజ్ఞ అన్నమాట, మన శివుని లీలన్నమాట. చిన్నపిల్లలు కూడా పట్టుకున్నారండి, ఎవరు అలసిపోలేదు. కానీ ఇక్కడ చాలా ఇంకోండి మా పిల్లలు ఇక్కడ మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్, అలాగే డ్రింక్స్, చాక్లెట్స్ పిల్లలకి పంచిపెట్టారండి. వాటర్ ప్యాకెట్స్ అన్నీ పంచారనమాట, పిల్లలు ఏమైనా ఇబ్బంది పడతారని. కానీ చాలా బాగుందండి, ఎవ్వరూ ఇబ్బంది పడలేదు, అందరూ ఆనందంగానే ఉన్నారు. చూసారా, మా పాప కూడా మోస్తుంది. తనకి కలసం నేను పట్టుకుంటాను ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, తనే మోస్తానంటూ పట్టుకుందనమాట. చూసారండి, ఇక్కడ బ్యాండ్ మేళం పెట్టారు, డప్పులు మేళాలు, చాలా అంటే చాలా బాగుందండి. చూసారండి, శివమాలలో వేసుకునేవారు ఎలా శివుని తలుస్తూ డాన్సులు చేస్తున్నారో. ప్లీజ్ అండి, మీరు కూడా ఒక నమస్కారం అయితే చేసుకోండి మన శివునికి. ఒక్కసారి మనం కూడా అందరం అనుకుందాం, ఓం నమ శివాయ అని. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదు అని అంటారు కదా, అంతే కదండి. చూసారా ఎలా నడుస్తున్నారు, చెప్పులు లేకుండా రోడ్డుపై నడుస్తున్నారండి. నెత్తిపై కలసం, చెప్పులు లేవు, ఎండ, అది కూడా రోడ్డు పైన. కానీ ఎవ్వరికి కాలు కాలుతున్నాయి అని కానీ. చూసారా ఫ్రెండ్స్, ఎంత అందంగా అంటే అంత అందంగా అనిపిస్తున్నాయి కదా ఆ కలసాలతో వచ్చే జనాలు, ఆ లేడీస్ ఎంత బాగున్నారండి. అలా పట్టుకుంటూ వెళ్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివన్నీ ఊర్లో సాధ్యమవుతాయండి. చూసారండి, మాకైతే బాగా అనిపించింది. కానీ అందరూ శివుని భక్తిలో లీలమైపోయారండి. లీలమై పరవశించి అలాగా భజనలు చేసుకుంటున్నారు. చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా శివమాలలు వేసుకున్నారండి. కొంచెం ముందుకు వెళ్తుంది, అలాగే మళ్ళీ ఆగుతున్నారు, అక్కడ మళ్ళీ భజనలు చేస్తున్నారు, కోలాటాలు చేస్తున్నారండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకే కదండి, అందరికీ నచ్చుతుంది కదా ఇలా ఉంటే. అంతా మన శివుని దయా కృప అన్నీ ఉన్నట్టు ఉంటుంది, నాకైతే అనిపించింది. ఇక్కడ ఇగోండి శివలింగాలు అన్నీ, ఇది విగ్రహాలు అనమాట. మనసొక లింగాలు విగ్రహాలు అన్నీ పట్టుకున్నారండి, పట్టుకొని నిల్చున్నారు. ఇవేవి నేలపై పెట్టకూడదంట. అందరు ఎంత వెయిట్ ఉన్నా అస్సలు ఇది లేకుండా పట్టుకున్నారండి, ఇబ్బంది పడకుండా. ఈ ఊరు చాలా అందంగా ఉంటుందండి, పచ్చగా. చూడండి అరటి చెట్లు ఎంత బాగుందో. ఇలా హౌస్లా కట్టారు కదండి. ఇప్పుడు తెచ్చిన విగ్రహాలు అన్నీ ఇందులో పెట్టి మనం తీసుకొచ్చిన కలశంలో వాటర్తో మనం ఇప్పుడు అభిషేకం చేయాలండి విగ్రహాలకి. ఇవ్వండి ఊరని తిరుక్కొని వచ్చేసాం కదా. ఇప్పుడైతే ఇవన్నీ హౌస్లో పెడతారండి, పెట్టి అందులో మనం తెచ్చే కలశంలో వాటర్ మొత్తం అందులో వేయాలన్నమాట. చూడండి, కోలాటాలు చేసే వాళ్ళకి చిన్న సన్మానాలు చేశారండి, సాల్వా కప్పి. చూడండి, పైనుంచి డీసీఎం నుంచి నందిని దించుతున్నారు. చాలా వెయిట్ ఉందండి, నంది దించలేక దించుతున్నారు, అయినా దించేశారండి.
ఎండ అయితే బగబగ మంటుందండి. ఎండ చాలా ఎక్కువగా ఉంది. అయినా నమశివాయ నమశివాయ అనుకునే ఉన్నారండి. అంటూనే మన నందిని దించేశారు కిందకి. ఈ ఊరు చాలా బాగుంటుందండి. నందిని అయితే తీసుకొస్తున్నారండి. చాలా వెయిట్ ఉంది కదా, ఎక్కువ మందే పట్టుకున్నారు. పట్టుకొచ్చి హౌస్లో పెడుతున్నారనమాట. ఈ ఊరు చాలా బాగుంటుందండి. అందరూ కలిసికట్టుగా ఉంటారండి. ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా మేమున్నాము అంటూ అందరూ దగ్గరకు వస్తారండి. అదేనండి ఈ ఊరు స్పెషాలిటీ మాత్రం. చాలా స్పెషల్ అనమాట ఈ ఊర్లో. అందరూ ఏ చిన్నదైనా అందరూ వస్తారు, కలివిడిగా ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ వాతావరణం ఎంత బాగుంటుందో వీళ్ళ మనసులో కూడా అంతే బాగుంటుంది అన్నట్టు ఉంటారు ఇక్కడ. అంత బాగుంటుంది అనమాట. అందుకే నాకైతే ఈ ఊరంటే చాలా ఇష్టం అండి. చాలా సరదాగా ప్రతి ఒక్క పండగ పూజ అన్నది చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ. ఒక సంక్రాంతి కూడా చాలా బాగా చేసుకుంటారండి ఈ ఊర్లోన. అంత బాగుంటుంది. ఇంకోండి ఇప్పుడు మనం తీసుకున్న కలశంలో వాటర్ అన్ని ఇప్పుడు మనము అందులో వేసేయాలన్నమాట. ఆ విగ్రహాలన్నిటినీ మనము అభిషేకం చేసుకోవాలి. మనం వెళ్ళిన వాటర్ని. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయారు వేయటానికి. చూడండి అందరూ వేస్తున్నారు. కానీ పాపం అందరు చాలా టైర్డ్ అయిపోయారండి. చాలాసేపు వెయిట్ చేశారు. 3 hours మొత్తానికి కదా, అందుకని. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ ఇంకోసారి ఓం నమ శివాయ చెప్పుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, స్వాములు కూడా బిందెల్లో పాపం తీసుకొని వాటర్ వేస్తున్నారు. కానీ చాలా మట్టుకైతే ఎవరి చేతులతో వాళ్ళే వేసుకుంటున్నారనమాట. ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలు మా వదిన కూడా వేస్తున్నారు వాటరు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్.